తెలంగాణ బీజేపీకి 2024వ సంవత్సరం కలిసొచ్చిందా? ఆశించిన ఫలితాలను సాధించిందా? అనుకున్న లక్ష్యాలను ఛేదించిందా? ప్రజల్లో పార్టీ పైన నమ్మకం పెరిగిందా లేక సడలిందా? గతంతో పోలిస్తే 2024లో పార్టీ గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా? ఇంతకు పార్టీ వర్గంలో ఎలాంటి చర్చ జరుగుతోంది? వాచ్ దిస్ బీజేపీ ఇయర్ ఎండ్ రౌండ్ అప్. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీకి లాభం జరిగింది. 2024 సంవత్సరంలో ఎవరి అంచనలకు అందని విధంగా బీజేపీ పుంజుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓట్లతో కేవలం 8 స్థానాలను గెలుచుకోగా 6 నెలల తర్వాత వచ్చిన 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఓట్లను సాధించింది. సుమారు 77 లక్షల ఓట్లు సాధించడమే కాకుండా 35% ఓట్లు కమలం పార్టీకి వచ్చాయి. ఏకంగా 8 పార్లమెంటు సీట్లను కైవసం చేసుకుంది. తెలంగాణ చరిత్రలో ఇంత పెద్ద విజయం బీజేపీ ఎప్పుడూ సాధించిన దాఖలాలు లేవు. లోక్సభ ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 50కి పైగా భారీ బహిరంగ సభలు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు బహిరంగ సభల్లో పాల్గొని క్యాడర్ను ప్రోత్సహించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రధాని మోడీ ఎక్కడ ప్రచారం చేసినా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తెలంగాణలో కమలం పార్టీకి ఓటు వేసి గెలిపించండి, తెలంగాణను అభివృద్ధి చేస్తాను, ఇది మోడీ గ్యారంటీ అంటూ ప్రజల్లో భరోసా కల్పిస్తూ ప్రచారాన్ని పరుగులు పెట్టించారు. దీంతో బీజేపీని గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు ఆదరించారు, అభిమానించారు, పట్టం కట్టారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు విరుద్ధంగా భారీ ఓట్లతో 8 ఎంపీ స్థానాలను తెలంగాణలో బీజేపీకిచ్చారు. మోడీ ప్రచారం వల్లే బీజేపీకి భారీగా ఓట్లు, మెజారిటీ సీట్లు వచ్చాయి. కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు అంచుల వరకు వచ్చి ఓటమి పాలయ్యారు. జహీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ మొదటి నుండి గెలుస్తుందని భావించిన ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచింది. అదేవిధంగా భువనగిరి, నాగర్ కర్నూల్, పెద్దపల్లి పార్లమెంటు స్థానాల్లో సైతం సరైన ప్రచారం లేకపోవటం, జనాన్ని ఆకట్టుకునే వ్యూహాలు అమలు చేయకపోవటం, చివరకు నేతల మధ్య సఖ్యత లేకపోవటం వల్ల గెలుస్తామనుకున్న స్థానాలను కూడా కాషాయ పార్టీ చేజార్చుకోవాల్సొచ్చింది. అయినా సరే కీలక నేతలందరూ ఎంపీలుగా విజయం సాధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుండి రెండోసారి ఎంపీగా విజయం సాధించారు. కరీంనగర్ నుండి రెండోసారి ఎంపీగా బండి సంజయ్ ఘన విజయం సాధించారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా మోడీ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. బొగ్గు గనుల శాఖ మంత్రిగా కీలకమైన బాధ్యతలు కిషన్ రెడ్డి చేపట్టారు. ఇక హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బెర్త దక్కించుకున్నారు. తెలంగాణ నుండి ఒక కేబినెట్ మంత్రి పదవితో పాటుగా సహాయ మంత్రి పదవి లభించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలందరూ కూడా ఎంపీ ఎన్నికల్లో గెలిచారు. శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్, హుజూరాబాద్ 2 స్థానాల నుండి పోటీ చేసి ఓడిపోయిన ఈటెల రాజేందర్ 2024 ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. శాసనసభ ఎన్నికల్లో దుబ్బాక నుండి పోటీ చేసి ఓడిన రఘునందన్ రావు బీఆర్ఎస్ కంచుకోట మెదక్ను బద్దలు కొట్టి గెలుపొందారు. కోరుట్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ధర్మపురి అరవింద్ ఓడిపోయాక నిజామాబాద్ ఎంపీగా ఘన విజయం సాధించారు. అలాగే చేవెళ్ల నుండి కొండా విశ్వేశ్వర్రెడ్డి, మహబూబ్ నగర్ నుండి డీకే అరుణ, ఆదిలాబాద్ నుండి గోడెం నగేష్ విజయం సాధించారు. ఎంపీ ఎలక్షన్లలో దూకుడు ప్రదర్శించిన పార్టీ ఆ తర్వాత ఆ జోరును కొనసాగించలేకపోతోంది. జనాల్లోకి చొచ్చుకుపోవటంలో వెనుకబడిపోవటంతో రోజురోజుకు పార్టీ గ్రాఫ్ తగ్గుతూ వస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆశించిన స్థాయిలో కమలం పార్టీ పోరాటాలు చేయటం లేదనే టాక్ బలంగా వినిపిస్తోంది. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలకమైన 2 బాధ్యతల్లో ఉండటం వల్ల పార్టీ ప్రజల్లోకి వేగంగా వెళ్లలేకపోతున్నట్లు కనిపిస్తోంది. జోడు పదవులకు తోడుగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జ్ బాధ్యతలను కిషన్ రెడ్డికి అప్పగించారు. తెలంగాణ బీజేపీకి కొత్త రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఉంటుందని ఏడాది మధ్యలో విస్తృత ప్రచారం జరిగింది. అక్టోబర్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. సభ్యత్వ నమోదు పూర్తి చేశాక ఎన్నిక ద్వారానే రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవాలని అధిష్టానం నిర్ణయించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 40 లక్షల సభ్యత్వాలు పూర్తి చేసి ఇతర కమిటీల నియామకాల్లో నేతలు నిమగ్నమయ్యారు.
హైడ్రా కూల్చివేతలపై ఈటెల రాజేందర్ పలుచోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో కిషన్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ నేతలు దీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తూ బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంతాల్లో నిద్ర కూడా చేశారు. ఇక రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో 2 రోజుల పాటు దీక్ష కూడా చేపట్టారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఇటీవల ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. నేతల మధ్య సమన్వయ లోపంపై తెలంగాణ నేతలకు మోడీ గట్టి క్లాస్ తీసుకున్నారట. కలిసికట్టుగా వెళ్లాలని మోడీ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు టాక్ జరుగుతోంది. వచ్చే జనవరిలో తెలంగాణ కాషాయ దళపతి ఎన్నిక ప్రక్రియ పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా తెలంగాణ బీజేపీకి 2024 కలిసొచ్చిందనే చెప్పొచ్చు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించిన బీజేపీ క్రమక్రమంగా ఫామ్ కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. నేతల మధ్య అంతర్గత విభేదాలు, రాష్ట్ర అధ్యక్షుడికి అటు కేంద్ర మంత్రి బాధ్యతలతో రాష్ట్రంపైన పూర్తి స్థాయిలో ఫోకస్ చెయ్యకపోవటం వల్ల ఇయర్ ఎండింగ్ కు చేరుకునేసరికి బలహీనపడినట్లేనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే 2025 సంవత్సరంలో కొత్త అధ్యక్షుడితో కొత్త ఊపుతో పార్టీ మరింత బలోపేతమవుతుందని పార్టీ శ్రేణులు ఆశలు పెట్టుకున్నారు. 2025 సంవత్సరం బీజేపీకి ఎంత మేరకు కలిసొస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.